ఎప్పుడూ చేసే రొటీన్ స్టైల్లో కాకుండా కోడిగుడ్డుతో మసాలా కర్రీ ఒక్కసారి ఇలా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 2 ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. తర్వాత పైన కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇలా ఆమ్లెట్ని అయితే ముందుగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా నేను ఒక 2 ఆమ్లెట్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని టొమాటోలు తీసుకోండి. ఒక 2 టొమాటోలు అయితే సరిపోతాయి. అండ్ కొన్ని జీడిపప్పు, ఒక స్పూన్ ఏమో గసగసాలు, ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని వీటన్నింటినీ ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, ఈ ఆమ్లెట్స్ని అయితే ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా పీసుల కింద కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసుకున్న పీసుల్ని పక్కన పెట్టుకొని ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇందులో ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టొమాటో జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని అదే జార్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇందులో వేసుకొని కాస్త ఈ గ్రేవీ దగ్గర పడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా గ్రేవీ అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. గ్రేవీ మనకి కొంచెం పల్చగా ఉండాలి, మరీ థిక్గా ఉంటే అంత బాగుండదు. సో గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండేలా వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకొని కలిపి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. సిమ్లో పెట్టి స్టవ్ని. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ఆమ్లెట్ పీసెస్ అన్నింటినీ ఈ విధంగా గ్రేవీ మీద సెట్ చేసుకొని ఒకసారి అలా జస్ట్ కలిపి మూత పెట్టేసి సిమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఈ మసాలా అంతా ఆమ్లెట్ ముక్కలకి బాగా పట్టి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంతో, చపాతీతో, దేంతో సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో ఏదైనా శుభకార్యాలైనా లేదా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా చాలా చక్కగా జ్యోతిష్యం చెప్తున్నారు శ్రీ లక్ష్మీనారాయణ గారు. మంచిగా ముహూర్తాలు కూడా పెడతారు. ఏదైనా ఫంక్షన్స్ అయినా సరే, హోమాలు, వ్రతాలు, పెళ్లిళ్ళు, పూజలు ఇలాంటివి ఏవైనా సరే చాలా చక్కగా చేస్తారు. పైన ఇచ్చిన నంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి. బై బాయ్.